హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ సత్య హోమ్ టూర్. చూడండి, మీకు పారిజాత మొక్క చూపిస్తున్నాను. ఇది క్లోనింగ్ చేసిన తర్వాత ఒక్కసారిగా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. పువ్వు సైజు కూడా పెద్దదయ్యింది. ఇంతకుముందు చాలా చిన్న సైజు వచ్చేవి పువ్వులు, కానీ ఒకసారిగా పువ్వు సైజు బాగా పెరిగింది. అలాగే బాగా పువ్వులు, చిన్న మొక్క అయినా సరే క్లోనింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మిద్దె తోటలో చేసుకున్న వాళ్ళకి పెద్ద వృక్షంలో పెంచాల్సిన పని లేదు. మీరు జాగ్రత్తగా దానికి క్లోనింగ్ చేసుకుని ఎప్పటికప్పుడు మంచి నేచురల్ ఫర్టిలైజర్స్ వేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇదే రిజల్ట్. మనము చెట్టుకున్న పువ్వులు కొయ్యం కదా, కింద పడిన పువ్వులే కొయ్యాలి, తీసుకోవాలి. ఇదిగో చూడండి, నేను చిన్న టబ్లోనే వేశాను, కానీ చాలా సూపర్గా వచ్చింది కదా. నిత్యం పువ్వులు ఉంటాయన్నమాట, రోజు దేవుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి చిగురు ఎలా వస్తుందో. ఇది కూడా ఆఫ్టర్ కటింగ్ తర్వాత మీరు ఒక ప్రయోగం చేసి చూడండి. మరి ఎక్కువగా కట్ చేసేయొద్దు. సైడ్ తలకాయ హెడ్ చిన్నది కట్ చేయండి. అలాగే ఏమైనా ముదురు ఉంటే సైడ్స్ కట్ చేయండి. అప్పుడు అక్క పక్క నుండి చిగురు వస్తుంది ఇలాగా. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మరెన్నో గార్డెనింగ్ టిప్స్తో పాటు మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఆల్. బాయ్.